మేడారం సమ్మక్క సారళమ్మ జాతర తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే జాతర ఈ మేడారం జాతర. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. అనేకానేక రాష్ట్రాల నుండి కోట్ల సంఖ్యలో వచ్చే అతిపెద్ద ఆదివాసీల జాతర. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారమై వెలిసిన వనదేవతలు శ్రీ సమ్మక్క సారళమ్మ జాతరే ఈ మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. గద్దెలపై కొలువు తీరే అమ్మవార్లను చూసేందుకు, తమ బాధలు అమ్మవారికి చెప్పుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు విశేష సంఖ్యలో భక్తులు అక్కడికొస్తుంటారు. 4 రోజుల పాటు జరిగే ఆ మహిమాన్వితమైన ఘట్టాలు, ప్రత్యేక పూజలు, ఆ పండుగ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారళమ్మను స్మరించుకుంటూ ప్రతి రెండేళ్లకొకసారి జరుపుకునే జాతరే ఈ మేడారం జాతర. కుంభమేళా తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండుగగా మేడారం జాతరను ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జన సంద్రాన్ని తలపిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క సారళమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఒక గ్రామం. వరంగల్ నుంచి 104 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ నుంచి ములుగు వైపు వెళ్తుంటే ములుగు సమీపంలో గట్టమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. మేడారం వెళ్లే భక్తులు ముందుగా ఈ గట్టమ్మ తల్లి దగ్గర ఆగి కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే మేడారం వెడుతుంటారు. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే జాతర మేడారం సమ్మక్క సారళమ్మ జాతర. మరి ఫిబ్రవరి వచ్చింది అనంటే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవటానికి వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అది కాకుండా ఈ సంవత్సరం జాతర కూడా ఉండటంతో లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అయితే మేడారం సమ్మక్క సారళమ్మ జాతరను అమ్మవార్లని దర్శించుకోవటానికన్నా ముందు కూడా ఇక్కడ ములుగు సమీపంలో ఉన్నటువంటి గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే అమ్మవారి దగ్గరికి వెళుతూ ఉంటారు. సో ప్రస్తుతం మనం కూడా అమ్మవారి దేవాలయంలోనే ఉన్నాం, గట్టమ్మ తల్లి దేవాలయంలో. మనం కూడా ముందుగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్క సారళమ్మ దగ్గరికి వెళ్దాం. పాటు గట్టమ్మ తల్లి ప్రధాన పూజారి, ఆదివాసీ బిడ్డ అయినటువంటి మొగలయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఇక్కడ ఎందుకు అమ్మవారిని మొదటగా దర్శనం చేసుకోవాలనే విషయాలని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఎందుకు మొదటగా సమ్మక్క సారళమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు గట్టమ్మ దగ్గరే ఎందుకు ఆగాలి? ఈ గట్టమ్మ దగ్గర ఎందుకు ఆగాలి అంటే, ఈ గట్టమ్మని దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారళమ్మని దర్శించారు ప్రతి భక్తులకు. ఏంటిదంటే నమ్మకం, పూర్తి నమ్మకం. ఏది అనుకుంటే అది నెరవేర్చే తల్లి గట్టమ్మ తల్లి. కాబట్టి ఇక్కడి నుంచెల్లే స్టార్ట్ అవుతుంది జనాలు. ఇక్కడి నుంచి మొదలాలి, ఇక్కడ దర్శనం అయినాకనే అక్కడ దర్శనం అవుతుంది. అంటే ఇక్కడ అమ్మవారికి మన కోరిక ఇక్కడ చెప్పిన తర్వాతనే అక్కడికి వెళ్ళి చెప్పాలా? చెప్పాలి. మరి ఇక్కడ ఎందుకు సమ్మక్క సారళమ్మ గద్దెలు ఉన్నాయి? అంటే సమ్మక్క సారక్క గద్దెలు ఎందుకు ఉన్నాయంటే, ఇక్కడ గట్టమ్మ అంటే దగ్గర సంబంధాలు, తల్లు బిడ్డల సంబంధాలు ఉంటాయి. ఆదివాసీ బిడ్డలు కాబట్టి సమ్మక్క సంబంధాలు. ఎలా ఉంటుంది ఇప్పుడు జాతర సమయంలో? ఎంతమంది వస్తూ ఉంటారు? లక్షల మంది వస్తారు. వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. లక్షలు, ఒక లక్షల మంది. ఇక్కడ జనాలకు ఆటంకం చాలా కలుగుతుంది. పోలీసు వారు సుత సహకరిస్తారు, మేము వాళ్ళకు సహకరిస్తున్నాం, గవర్నమెంట్ సుత మాకు సహకరిస్తాం. ఇంతవరకు అయితే గవర్నమెంట్ నుంచి ఏది మాకు చెందుతలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చిందిగా, ఇప్పుడు మా కోరిక సుత అదే.
ములుగు బిడ్డ సీతక్క మంత్రి అయ్యారు. సో ఎలా ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారా ఈసారి? తీసుకుంటానే హామీ ఇచ్చింది, చేస్తానని నమ్మకం కలిగి. చూశారు కదా, గట్టమ్మ తల్లి కూడా ఆదివాసీ బిడ్డనే, సమ్మక్క సారలమ్మ తల్లులు కూడా ఆదివాసీ బిడ్డలే. కాబట్టి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం రీత్యా, మంచి అనుబంధం రీత్యా ముందుగా గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఏవైనా కోరికలు ఉంటే ముందుగా గట్టమ్మ తల్లికి చెప్పుకున్న తర్వాతే ఇక్కడి నుంచి నేరుగా సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళి, అంటే మేడారంకి వెళ్ళి అక్కడ మొక్కుకుంటారనమాట. సో ఖచ్చితంగా కోరిన కోరికలైతే నెరవేరుతాయి అని చెప్తున్నారు. గతంలో మేము కూడా విన్నాము. ఇక్కడ ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ముందుగా ఎవరైనా సరే మేడారంకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ములుగుకి సమీపంలో ఉన్నటువంటి గట్టమ్మ తల్లి దగ్గరికి ఆగి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే ఇక్కడి నుంచి బయలుదేరాలి. గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పస్రా వరకు ఒకటే మార్గం ఉంటుంది. పస్రా సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఎడమ వైపు తిరుగుతూ ఉండగా సమ్మక్క సారలమ్మ కమాన్ ఒకటి మనకు ఎదురు పడుతుంది. అక్కడి నుంచి 21 కిలోమీటర్ల వరకు వెడితే మేడారం వస్తుంది. ఇప్పటి వరకు ప్రయాణం ఒకలా ఉంటే అక్కడి నుంచి ఈ 21 కిలోమీటర్లు చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన ప్రకృతి నడుమ మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇక మేడారంకి వెళ్లగానే ముందుగా మనకి జంపన్న వాగు దర్శనమిస్తుంది. వనదేవత సమ్మక్క కొడుకే ఈ జంపన్న. అక్కడ ప్రవహించే వాగుకు ఆయన పేరే పెట్టారు. మేడారం వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో పసుపు కుంకుమ వేసి స్నానమాచరించి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఎవరైనా భక్తులు తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్నట్లయితే ఈ జంపన్న వాగు దగ్గరే తలనీలాలు సమర్పిస్తుంటారు. తలనీలాల కోసం ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. జంపన్న వాగులో స్నానమాచరించిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకోవటానికి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెడుతుంటారు. అయితే ఇక్కడొక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా ఆలయాల్లో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు డబ్బులో లేదా బంగారాన్నో ఇస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తుంటారు. తాము కోరుకున్న కోరిక నెరవేరితే తమ ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు. అంటే కోరిక ఎవరిదైతే వారు ఎంత బరువైతే ఉంటారో అంత బరువుకు సమానమైన బెల్లాన్నివ్వటం అన్నమాట. ఇక్కడి అమ్మవారికి అలా భక్తులు సమర్పించే బంగారం అంటే చాలా ఇష్టమట. ఇక మరికొంతమంది కోళ్లు మేకలను కూడా బలిస్తుంటారు. అలా అమ్మవారికి సమర్పించాలనుకున్న బంగారాన్ని నెత్తిన మోస్తూ మేకలు లేదా కోళ్లు పట్టుకుని సమ్మక్క సారలమ్మల దర్శనం చేసుకుంటారు. అనంతరం బంధుమిత్రులతో కలిసి అక్కడే వనభోజనాలు చేసి మళ్లీ నీ దర్శనానికొస్తాము తల్లి అని మొక్కుకొని వెడుతూ ఉంటారు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే జాతర జరిగే ఆ 4 రోజులు మరో ఎత్తు. మరీ ముఖ్యంగా సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చే ఘట్టం చాలా ప్రత్యేకం. అమ్మవారిని గద్దె మీదకి తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఆ జిల్లా ఎస్పీ ముందుగా అక్కడికి చేరుకుని ఒక గన్తో గాల్లోకి గౌరవపూర్వకంగా కొన్ని రౌండ్ల కాల్పులు జరిపి మర్యాదపూర్వకంగా అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత పూజారులంతా కలిసి అమ్మవారిని గద్దె మీదకు తీసుకొస్తూ ఉంటారు. ఇలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర వెనక ఎన్నో ఏళ్ల చరిత్ర దాగి ఉంది. కాకతీయుల కాలం నుండే అమ్మవార్లకు జాతర నిర్వహిస్తూ ఉండేవారు. ఇక ఆ చరిత్ర చూసినట్లయితే పూర్వం మేడరాజు అనే కోయరాజుకు పిల్లలు లేరు. ఒకరోజు ఆ రాజు అడవిలో వేటకి వెళ్ళినప్పుడు ఒక పాము పుట్ట దగ్గర ఒక ఆడ శిశువు అతనికి కనిపించింది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎవరూ కనిపించకపోవడంతో పిల్లల్లేని ఆ మేడరాజు దంపతులు ఆమెను దత్తత తీసుకుని ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసి తన మేనల్లుడైన పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. పగిడిద్దరాజు మేడారం ప్రాంతానికి రాజు. అది కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఏలుతున్న కాలం. మేడారంలో కరువు కారణంగా శిస్తు కట్టలేని పరిస్థితుల్లో మేడారం ప్రజలు ఉన్నారు. అదే విషయాన్ని పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడికి లేఖ రాసి పంపగా ఆ లేఖను లెక్క చేయని ప్రతాపరుద్రుడు శిస్తు కట్టాల్సిందే అంటూ కబురు పంపాడు. దాంతో పగిడిద్దరాజే స్వయంగా ప్రతాపరుద్రుని వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబుచ్చుకునే ప్రయత్నం చేయగా పగిడిద్దరాజు అహంకారంతో తనకు ఎదురు సమాధానం చెప్తున్నాడని భావించిన ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధానికి తన సైన్యాన్ని పంపించాడు. ప్రతాపరుద్రుడి సైన్యంపై మేడారం ప్రజలు, పగిడిద్దరాజు, సమ్మక్క కూతురు సారలమ్మ, సమ్మక్క కొడుకు జంపన్న, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధం చేస్తున్నారు. కాని ప్రతాపరుద్రుడి సైన్యం చేతిలో వారంతా వీరమరణం పొందారు. సమ్మక్క కొడుకు జంపన్న చావు బ్రతుకుల మధ్య మేడారం సమీపంలో ఉన్న సంపెంగ వాగులో పడి వీరమరణం పొందాడు. అతని రక్తంతో కలిసిపోయిన ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. అప్పట్నుంచి ఆ నీరు ఎరుపు రంగులోనే ఉంటుందని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు.
తన కుటుంబమంతా ప్రతాపరుద్రుడి సైన్యం చేతిలో మరణించారన్న సంగతి తెలుసుకున్న సమ్మక్క యుద్ధ ప్రాంతానికి వెళ్లి వీరోచితంగా యుద్ధం చేసింది. ఆమెను కట్టడి చేయటం ఆ సైన్యం వల్ల కాలేదు. తనను ఓడించటం సాధ్యం కాదని భావించిన సైన్యం సమ్మక్కను వెన్నుపోటు పొడిచింది. ఆ నొప్పిని భరిస్తూ సమ్మక్క సమీపంలోని చిలకల గుట్టపైకి వెళ్ళింది. ప్రతాపరుద్రుడి సైన్యం ఆమెను వెంబడిస్తూ వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక సమ్మక్క అదృశ్యమైపోయింది. ఎంత వెతికినా ఆమె జాడ కనిపించకపోవడంతో ప్రతాపరుద్రుడి సైన్యం వెనుతిరిగింది. ప్రతాపరుద్రుడితో జరిగిందంతా చెప్పారు. విషయం తెలుసుకున్న ప్రతాపరుద్రుడు ఆనందంతో ఆ రాత్రి నిద్రపోయాడు. ఆ రాత్రి సమ్మక్క ప్రతాపరుద్రుడి కలలో ఆదిపరాశక్తిగా కనిపించింది. నన్నే మట్టుబెట్టాలని చూస్తావా అంటూ ఆ అమ్మవారు ప్రతాపరుద్రుడిపై కోపోద్రిక్తురాలైంది. మేడారం సమీపంలో ఉన్న చిలకల గుట్టపై ఒక చెట్టు నీడలో ఉన్న పుట్ట దగ్గర తాను ఓ బంగారు కుంకుమ భరిణలో ఉన్నానని, తనకు జాతర చేస్తే శాంతిస్తానని అమ్మవారు చెప్పింది. కలలో నుండి తేరుకున్న ప్రతాపరుద్రుడికి వణుకు మొదలైంది. వెంటనే మేడారంకు బయలుదేరి కలలో అమ్మవారు చెప్పిన ప్రదేశానికి వెళ్ళగా అక్కడ నిజంగానే బంగారు కుంకుమ భరిణి కనిపించింది. అది చూసిన ప్రతాపరుద్రుడు తాను తప్పు చేశానని గ్రహించి అమ్మవారిని శాంతింపచేయటానికి మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య అమ్మవారిని మేడారం తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న గద్దెపై ప్రతిష్ఠింపజేసి పూజలు చేశాడట. అక్కడితో శాంతించిన అమ్మవారు తనకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ విధంగా జాతర చేయమని ఆజ్ఞాపించిందట. ఇక అప్పట్నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం జాతర జరుగుతూ వస్తోంది. అయితే ఇదంతా కేవలం కల్పిత చరిత్ర మాత్రమే అని, ఆర్థికంగా సొమ్ము చేసుకోవటానికి ప్రభుత్వాలు సృష్టించిన కథ అని ఎన్నో ఏళ్లుగా అమ్మవారి జాతర నిర్వహిస్తున్న సిద్ధబోయిన వంశస్థులు చెప్తున్నారు. మరి అసలు చరిత్ర ఏంటో తెలుసుకునేందుకు ఆదాన్ ఆ కుటుంబం వారిని కలిసే ప్రయత్నం చేసింది. మరి అతని మాటల్లోనే తెలుసుకుందాం అసలు చరిత్ర ఏంటో. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. భారతదేశంలో దీనిని మినీ కుంభమేళాగా పిలుస్తారు. తెలంగాణ కుంభమేళా అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ అమ్మవారి జాతర అనగానే ఎక్కడెక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి కొన్ని కోట్ల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. 4 రోజుల పాటుగా జరిగే ఈ సంబరాలకు 5 కుటుంబాలైతే ప్రత్యేకమైన నిర్వహణ కార్యక్రమాలైతే నిర్వహిస్తూ ఉంటారు. అందులో సిద్ధబోయిన కుటుంబం చాలా ప్రత్యేకమని చెప్పాలి. సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చే క్రమంలో కానీ, అమ్మవారిని అక్కడ గద్దెపై పెట్టే క్రమంలో, మళ్ళీ తిరిగి అమ్మవారిని యథాస్థానానికి చేర్చే క్రమంలో సిద్ధబోయిన కుటుంబం చాలా ప్రత్యేక పాత్ర వహిస్తుంది. అందులో మరి ఆ కుటుంబానికి చెందిన స్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనను అడుగుదాం, అసలు ఎలా ఉంటుంది నిర్వహణ, అమ్మవారి చరిత్ర ఏంటి, మనకు తెలిసిన చరిత్ర ఒకటి, మరి వారికి సంబంధించిన చరిత్ర మరొకటి. ఆ వివరాలు ఏంటో, పూర్తి వివరాలన్నింటినీ కూడా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చాలా బిజీ అనుకుంటా. జాతర పనులలో చాలా బిజీ మేడం. ఇక ఈ యొక్క కార్యక్రమంలో ఒక నెల రోజుల ముందు నుండే మేము అందరం సంసిద్ధం కావాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా బిజీగా మేడం. ఓకే, అసలు మాకు తెలిసిన చరిత్ర ఒకటి, కాకతీయుల వెన్నుపోటు కారణంగా అమ్మవారు మరణించారు, అది కూడా చిలకల గుట్టపైకి వెళుతూ అదృశ్యమయ్యారు అనేది మాకు తెలిసిన కథ. కానీ అది కథనా, నిజమా, చరిత్ర ఏం చెప్తుంది? అయితే వాస్తవం ఏంటిది అంటే మేడం, ఇదంతా కూడా కల్పిత చరిత్ర. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క జాతరను ఒక ఆదాయ వనరుగా చూసుకోవడం కోసము అల్లినటువంటి ఒక కథ. అయితే వాస్తవానికి ఏంటంటే ఈ సమ్మక్క సారక్క అనేటువంటిది పూర్తిగా అడవి దేవత, వనదేవత. ఆమె ఒక ఆదిపరాశక్తిగా జన్మించిన తర్వాత ఆమె అక్కడ నుండి ఈ యొక్క ఆదివాసుల వైపు నన్ను ఈ యొక్క ఇలవేలుపుగా మీరు ఏదైతే దేవునిగా కొలిస్తే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్పుడు అమ్మే మన కళలో కనిపించేసి నాకు పూజలు చేయండి అని చెప్పేసి ఆమె ఒక అవతారంగా ఆమె మన ముందుకు రావడం జరిగింది. ఓకే, సో అంటే మీ కుటుంబంలో వాళ్ళకి, పెద్దవాళ్ళకి, పూర్వీకులకి కళలోకి వచ్చారా మేడం? అయితే ఇది ఏదైతే ఆ శక్తి అమ్మవారు వచ్చేసి నన్ను మీరు ఒక ఇలవేల్పుగా మీరు కొలవండి అని చెప్పేసి మా ఏదైతే పూర్వీకులు ఉన్న వాళ్ళకు కళలో వచ్చి చెప్పడం జరిగింది. ఓకే, అంటే కుంకుమ భరణిలో ఉన్నారు అనేసి అంటారు. అయితే ఇది మనము అన్ని ఏదైతే సాంప్రదాయాలలో పసుపు కుంకుమ అనేటువంటిది మనము చూస్తాము. అయితే పసుపు వేరు, కుంకుమ వేరే ఉంటాయి మేడం. ఇక్కడ మేడారం జాతరకు వచ్చేసరికి పసుపు కుంకుమ కూడా ఇవి ఏదైతే మనం బొట్టుగా స్వీకరిస్తామో దానికి మేము పసుపు కుంకుమ అనేటువంటి 2 కలిపి కూడా దీనికి మనము ఏదైతే భరణి రూపంలో పెట్టుకుంటాం కదా,
కాబట్టి దాని ఆనవాయితీగా చూసుకొని మేము ఇక్కడ ముఖ్యంగా ఏంటిది అంటే ఆ బొట్టు అనేటువంటిది అతి పవిత్రమైనది. సో దానికి గుర్తైనటువంటి ఆ బంగారపు అంటే కుంకుమ భరణి రూపంలో మేము అమ్మవారిని చూస్తూ ఉంటాం. ఓకే, అసలు ఎలా జరుగుతుంది సార్? మీరు ఇదైతే 4 రోజుల పాటు నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయి. మేము విన్నాము మీరు సమ్మక్కని తీసుకొచ్చే క్రమంలో ప్రత్యేక పాత్ర వహిస్తారని. అసలు ఎలా ఉంటుంది ఆ పద్ధతి అదంతా కూడా? అయితే మేడం ఇది మనం ఒక 3 వారాల నుండి జరిగేటువంటి ఒక కార్యక్రమము. అది జాతరకు ముందు వారము అనేటువంటిది మండమెలుగే పండుగ అనేటువంటిది ఉంటుంది. ఆ మండమెలుగే పండుగ ఏంటిది అంటే ఈ యొక్క జాతరకు మేమందరము సంసిద్ధంగా ఉన్నాము, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు ఎలాంటి హాని కూడా జరగద్దు, మేము ఏదైతే కొలుస్తున్నామో అమ్మవారు అందరికి కూడా మంచి జరగాలి, మేము కొలిసే వాళ్ళకు కూడా మంచి జరగాలనేటువంటిది ఒక సన్నద్ధ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని మేము మండమెలుగే పండుగ అంటాము. నెక్స్ట్ వచ్చేటువంటి బుధవారము ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. అయితే అదే ఆ రోజున సారలమ్మ అమ్మవారిని ఈ యొక్క గద్దెల పైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. అప్పుడు అంతకుముందు అమ్మవారు వచ్చే ముందు ఈ యొక్క పసిడి కుండలు అనేటువంటివి మేము మన ఊర్లో ఉన్నటువంటి పూజా మందిరం నుండి మేము సమ్మక్క 10 రూపాయలైనటువంటి పసిడి కుండలను మేము గద్దెల పైన ఉంచిన తర్వాత అప్పుడు సారలమ్మ అదే రోజు ఈవినింగ్ 7 కల్లా ఆమె అక్కడ నుండి బయలుదేరి గద్దెల పైన కన్నెపల్లి నుండి బయలుదేరి సారలమ్మ, గోవిందరాజు, పడిద్దరాజు వీళ్ళు 3 దేవతలు కూడా గద్దెల పైన ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీ ప్రకారం నిజంగా సారలమ్మ సమ్మక్క వాళ్ళ కూతురేనా లేదంటే? అంటే సమ్మక్క సారలమ్మ కూతురే, ఆమె అంశాన పుట్టినటువంటి ఆ సారలమ్మ అనేటువంటిది మా పెద్దలు చెప్పినటువంటిది. ఓకే, పగిడిద్దరాజు వీళ్ళంతా ఏదైతే మాకు తెలిసిన ఉన్నాయో అంటే సమ్మక్క భర్త పగిడిద్దరాజు అని, జంపన్న ఆమె కొడుకు అని, నాగులమ్మ కూడా ఆమె కొడుకు ఆమె కూతురు అనే మాట విన్నాము. ఇది వాస్తవమేనా మేడం? మీరు అనుకున్నట్టు మన పగిడిద్దరాజు సమ్మక్క భర్త, అట్లాగే మీరు అన్నటువంటి నాగులమ్మ ఈమెకు అక్క వరుస అవుతుంది, సమ్మక్కకు అక్క వరుస అవుతుంది. ఈ జంపన్న వాస్తవానికి కుమారుడే. ఓకే, ఎందుకు ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు వచ్చింది? అయితే ఈ ప్రదేశంలో అతి పవిత్రంగా మనము ఏదైతే స్నానానికి వచ్చేటువంటి క్రమంలో అంటే మన యొక్క దైవ దర్శనం పోయే ముందు మనం స్నానం అనేటువంటిది ఆనవాయితీగా చేస్తూ ఉంటాం. ఆ ప్రదేశం నుండి మనము ఆ సమ్మక్కకు వచ్చే క్రమంలో ఆ వాగు ఉన్నది కాబట్టి ఆ వాగుకి నామకరణంగా జంపన్న అనేటువంటి పేరు పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి మాకు తెలిసినటువంటి. ఓకే, సో ఇప్పుడు మరి చిలకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో అసలు ఎలా జరుగుతుంది? ఎంత బందోబస్తు మధ్య పోలీస్ ఎస్కాట్స్ ఉంటారు, పోలీసులందరూ అక్కడే ఉంటారు, గాల్లోకి ఫైరింగ్ చేస్తారని విన్నాము, ఎస్పీ గారు ప్రత్యేకమైన ఫైరింగ్ చేస్తారని విన్నాము. అండ్ మీరు మీ 5 కుటుంబాలు కలిసి అక్కడికి వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చే విధానం, ఈ ఘట్టం అంతా వేరే ఎత్తులో ఉంటుంది అనే మాట మేము వినటం వరకే కానీ ఎప్పుడు చూసింది లేదు. అసలు ఏం జరుగుతుంది ఇదంతా? ఆ రోజు గురువారం మేడం, గురువారం రోజు మేమందరం కూడా తలంటు స్నానాలు చేసేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మేము ఆ రోజు ఒక పొద్దు అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఆ ఒక పొద్దు నుండి మేము ఆ మార్నింగ్ 2 కల్లా అంటే ఆఫ్టర్నూన్ 2 కల్లా మేము ఆ గుట్టపైకి వెళ్ళి మాకు సంబంధించిన పూజారులందరం కూడా ఆ గుట్టపైకి వెళ్ళి ఏదైతే అమ్మవారు అక్కడ ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆమెకు కొన్ని రహస్య పూజలు అనేటువంటివి చేసిన తర్వాత అక్కడ నుండి కొంత దూరం వచ్చిన తర్వాత ఏదైతే మా కుల పెద్దలు ఉంటారో మా కుల పెద్దలు మళ్ళీ ఆ సమ్మక్క ఆహ్వానించేటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని కూడా మేము స్వీకరించి అక్కడ కొద్దిసేపు విశ్రమించి మరి అక్కడ నుండి గుట్ట కింద ఏదైతే అధికారులు కలెక్టర్ కావచ్చు, పిఓ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు మనకు ఆ గుట్ట కింద వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సమ్మక్క రాక కోసము. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే భారీ బందోబస్తు ఉంటుందో పోలీసు వలయం బందోబస్తు ఉంటుందో అందులో మేము వచ్చేటువంటి క్రమంలో ఆ ఎస్పీ గారు దాని గౌరవ సూచకంగా మనకు గాలిలోకి కాల్పులు జరిపేసి ఆ వేలాది మంది పోలీసు రోప్ పార్టీ ఉంటుంది మేడం, ఆ రోప్ పార్టీ నుండి మమ్మల్ని గౌరవంగా వాళ్ళు తీసుకురావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీ మధ్యలో అమ్మవారు ఉంది, మీరు మీ చుట్టూ అమ్మవారి చుట్టూ అలా వలయంగా ఉన్నారు, మీ దగ్గరే అమ్మవారు ఉంది అన్నప్పుడు ఆ పవర్ ఎలా ఉంటుంది అసలు? మేడం అది మనము చెప్పలేనటువంటి ఆ శక్తి ఇంతమంది జనాలలో వస్తూ ఉంటే మనకు ఆ అమ్మవారు మన పైన ఉండటంతో మనము ఇక ఇంతమంది భక్తుల వద్ద వస్తూ ఉంటే కూడా అది మనము ప్రత్యేకంగా అనుభవిస్తేనే తప్పితే మనకు ఈ రకంగా మనం చెప్తే కూడా అది అర్థం కాదు మేడం.
మీకు తెలుస్తూ ఉంటుందా మీ పక్కన అమ్మవారు ఉన్నప్పుడు ఇంతమంది జనాలు ఉన్నారు, మేము వాళ్ళ మధ్యలో వెళ్తున్నామని అని మీకు తెలుస్తూ ఉంటుందా, లేకపోతే కేవలం మీ పక్కన అమ్మవారు ఉంది అని మాత్రమే అనిపిస్తుంటుంది? ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్? ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు కదా, ఆ ఫీలింగ్ ఒక్కసారి చెప్పండి మేడం. అది ఇక మనం వస్తూ ఉంటే ఇంతమంది భక్తుల మధ్యలో మనం వస్తూ ఉంటే ఇక మనము ఏదైతే శక్తి అంటున్నామో మనం అందరం కూడా మూఢనమ్మకాలు అనేటువంటి కొద్దిగా నమ్మము. బట్ ఆ క్రమంలో అంత గొప్పగా అనిపిస్తుంటుంది. ఇంత గొప్ప శక్తివంతురాలని మనమే ప్రతిరూపాలుగా ఆ సమ్మక్క సారలను తీసుకొస్తున్నామా అనేటువంటి ఫీలింగ్ మాత్రం కలుగుతూ ఉంటుంది. ఓకే, ఈ తీసుకొచ్చే క్రమంలో ఏం చేస్తారు? మళ్ళీ గద్దెల వరకు వచ్చిన తర్వాత మేము ఆ సమ్మక్కను తీసుకొచ్చిన తర్వాత ఏదైతే గద్దెలపైన ప్రతిష్టాపనం చేసిన తర్వాత ఈ పక్కన గుట్ట దాని పక్కన స్నేక్ పుట్ట అనేటువంటిది ఉంటుంది మేడం. అక్కడికి పోయిన తర్వాత కొంచెం విరామం తీసుకొని మళ్ళీ మేము మా ప్లేస్లలోకి మేము వెళ్ళిపోతున్నాం. ఓకే, మళ్ళీ తిరిగి అమ్మవారిని తీసుకువెళ్ళే క్రమం ఎలా ఉంటుంది? మేము ఆ రోజున మళ్ళీ మేము ఏదైతే ఆ స్నేక్ పుట్టలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి గద్దెల ఒకటి పాము వస్తుందా బయటకి, అప్పుడు మీకు సూచకంగా అక్కడ మేము కొన్ని పూజలు అనేటువంటివి చేస్తాం మేడం. అక్కడ నుండి చేసి ఇక అది వస్తుంది. బట్ ఇక మనకి కనిపించదు, కొంతమంది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ క్రమంలో మేము అక్కడ పూజలు చేసిన తర్వాత మళ్ళీ గద్దెల పైనకు వచ్చేసి అక్కడ మళ్ళీ దేవతను మళ్ళీ మా చేతిలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మేము వనప్రవేశం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే నాగదేవత మీకు పర్మిషన్ ఇచ్చినట్ట దాని అర్థం అక్కడ? అదే మేడం, మేము అక్కడికి పోయిన తర్వాత ఆమెకు కొన్ని పూజలు చేసిన తర్వాత అక్కడి నుండి వచ్చేసి మళ్ళీ సమ్మక్కను మేము తీసుకొని మళ్ళీ మేము అటు వెళ్తాము. ఓకే, అంటే నేను అనేది అంటే ఇప్పుడు అంటే రోడ్స్ ఇవన్నీ వచ్చేసాయండి, అంటే మీరు ఎందుకు నాగదేవత దగ్గరికి వెళ్తారంటే మీరు వస్తున్న క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని అడగటానికా, లేదంటే ఎందుకు అని? మేము ఆ క్రమంలో జరిగేటువంటి ఏదైతే ఈ పొరపాట్లు కావచ్చు ఏమన్నా కావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మేము పూజ చేసుకొని కొద్దిగా విరామం తీసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ మేము మా విధుల్లోకి మేము వెళ్ళిపోతాము. మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారు పండగను? మేము ఇదంతా కూడా ఒక నెల రోజుల నుండి నేను చెప్పిన కదా మేడం, 3 వారాల ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంటుంది. ఏదైతే ఫస్ట్ వారం నుండి మేము ఆ కార్యక్రమాల్లో మా కుటుంబం మొత్తం కూడా ఫ్యామిలీ అంతా కూడా నిమగ్నం అయిపోతూ ఉంటాం. ఇక ఆ అమ్మవారు మేము ఈ 1,000,000 మందికి ప్రతిరూపాలుగా మేమే ఉన్నాం కాబట్టి ఇక వాళ్ళకు మనం ఎంత పవిత్రంగా ఉండాలి, వచ్చే వాళ్ళను కూడా మనము ఆ పవిత్రను మనం అందించాలనే ఉద్దేశంతో మేము ఆ రోజులలో చాలా పవిత్రంగా ఉంటాం మేడం. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే మీరు ఆ సమయంలో ఆ అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు మీకు ధైర్యం కావటం కోసం మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? వాస్తవానికి అది కాదు మేడం. మేము ఏదైతే ఆ దేవతకు మేము హారము అంటే మీరు అన్నటువంటిది దానికోసం అనేటువంటిది కాదు మేడం. ఏదైతే మేము ఆ అమ్మవారిని తీసుకొచ్చేటువంటి క్రమంలో కొన్ని పూజా కార్యక్రమాలు అనేటువంటివి ఉంటుంది. ఈ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా మేము ఆ అమ్మవారికి సురాపానకంగా కొంత మేము ఆమెకు పోయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మాత్రమే దాన్ని ఉపయోగిస్తాము తప్పితే అట్లా కొంత తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది ఉంటే తీసుకుంటారు మేడం. కానీ దానికోసమే అనేటువంటిది మాత్రం ఇదైతే వాస్తవం కాదు. ఓకే, అంటే ఎలాంటిది ఉండదు, కేవలం అమ్మవారికి ఏదైతే మీరు సమర్పిస్తారో దాంట్లో నుంచి కొంత తీసుకుంటాం అంతే. ఓకే, మీకు మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్స్ వస్తూ ఉంటాయి? మీకేమైనా ప్రత్యేకంగా ఉంటాయా? మీరు అమ్మవారినే కొలుచుకొని ఉండిపోతారు కదా, ఇక్కడ ఎలా ఉంటుంది మేడం? పూజార్లకంటూ ప్రత్యేకమైన ఏమీ ఉండదు మేడం. బట్ ఏదైతే ఈ యొక్క జాతరకు వచ్చేటువంటి అభివృద్ధి పనులను మాత్రమే గవర్నమెంట్ అనేటువంటిది ఇస్తుంది. ఆ అభివృద్ధి పనులకు వాళ్ళు ఈ యొక్క జాతరకు వచ్చేటువంటి భక్తులకు అవి సౌకర్యంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మేడం. ప్రత్యేకమైనటువంటి పూజార్లకు అయితే ఏమీ ఉండదు మేడం. అంటే ఇది అధికారిక పండగ అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పారు కదా, మీకంటే ఏమీ చేయలేదా తర్వాత? ఇప్పటి వరకు అయితే ఏమీ చేయలేదు మేడం. ఈసారి జాతర కార్యక్రమాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈసారి నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 100 కోట్లతోని మాత్రం నిధులు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది రోడ్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి టాయిలెట్స్ అనేటువంటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటికి కొన్ని టాయిలెట్స్ చేస్తున్నారు. ఇంకా దీనిపైన కొన్ని ఎక్కువ నిధులను చేసి పర్మనెంట్గా చేయాల్సిన అవసరం ఉన్నది.
బట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కు అతి తక్కువ సమయం ఉండడంతో వాళ్ళు చేయలేకపోవడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే. అండ్ వస్తూ ఉండుంటే ఈ పొలాల మధ్యలో టెంట్స్ వేసి పెడుతున్నారు, ఇవన్నీ మీవేనా? అంటే మీరు ఎలా, రూమ్స్ లేవు కాబట్టి అవి టెంట్స్ వేసి ఇవ్వటము, తర్వాత ఇంకొక మాట విన్నాను, ఈ టెంట్స్ వేసుకొని ఇక్కడే అన్ని కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉంటాయి, స్నానాలు ఒకే చోట, మలమూత్రాలు ఇవన్నీ ఒకే చోట జరుగుతుంటే ఆ తర్వాత జాతర పూర్తయ్యాక ఒక నెల రోజుల పాటు మీకు చాలా ఇబ్బంది ఉంటుంది అనేది విన్నాను నేను, నిజమేనా అది? అది గతంలో ఏదైతే టాయిలెట్స్ అనేటువంటిది లేక ఉండే మేడం, అప్పుడు పారిశుద్ధ్య లోపం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులు ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేసేటువంటి వాళ్ళు. సో ఇప్పుడు కొంత టాయిలెట్స్, తాత్కాలికమైన టాయిలెట్స్ మరి ఈ జాతర వరకు వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి కొంత నిర్మూలన అనేటువంటిది జరిగింది మేడం. గతంలో ఎలా ఉండేనండి ఇలాంటి పరిస్థితులు లేనప్పుడు? మీరు అసలు ఒక వారం రోజులు 10 రోజుల పాటు వదిలేసి వెళ్ళిపోతారు ఊరిని అని చెప్పేసి విన్నాను. వాస్తవానికి ఏంటంటే ఈ కోట్లాది మంది వచ్చేటువంటి జాతరకు మలమూత్ర విసర్జన ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడము, చెత్త చెదరడం వేయడంతో చాలా విపరీతమైన పారిశుద్ధ్య లోపం అనేటువంటిది జరుగుతూ ఉండే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఊరిని మాత్రం వదిలి వెళ్ళము మేడం. మేము ఆల్రెడీ మీకు తెలుసు, తిరువారం వరకు కూడా మేము మా యొక్క పూజా కార్యక్రమాల్లో మేము నిమగ్నం అయి ఉంటాం. సో అట్లాంటిది ఏమి ఉండదు. బట్ కాకపోతే కొద్దిగా పారిశుద్ధ్యం అనేటువంటి బాగా ఇబ్బందికరంగానే ఉంటుంది మేడం. తిరుగువారం పండుగ అంటే మనము ఏదైతే మేడారం మహాజాతర ఘట్టం ఉంటుందో ఆ ఘట్టము మనం బుధవారం చేస్తాం కదా, అదే బుధవారం మళ్ళీ మేమేమన్నా తప్పు ఒప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి మళ్ళీ మేము ఆ దేవతలకు మేము కొంత మళ్ళీ రహస్య పూజలు అనేటువంటి చేసి మేము దాన్ని ఆ రోజు నుండి పండుగ ముగిసిందని చెప్పేసి మేము అమ్మవార్లను వేడుకొని మళ్ళీ మా యథాస్థానానికి వెళ్ళిపోతాం. మళ్ళీ రహస్య పూజలు చేస్తారైతే? ఓకే, మొత్తానికి అవి ఏంటి అనేది మీరు చెప్పట్లేదు. అట్లీస్ట్ ఏంటి విధానం ఏదైనా చెప్తారా మేడం? అది చెప్పకూడదు అంటారా? ఓకే అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది మనం ఏదైతే సమ్మక్క ఆనవాళ్ళుగా అనుకుంటున్నామో దాన్ని అది ఎంత మన ఉడ్డుతో చేస్తూ ఉంటారు మేడం, కట్టెతో చేస్తూ ఉంటారు. దానికి ఆనవాళ్ళుగా మనం పెట్టుకొని ఇక్కడ సమ్మక్కను అనేటువంటి కొలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైతే ఏమేమి మొక్కుంటారో, కొంతమందికి బిడ్డలు కావాలని మొక్కుంటారు, కొంతమంది కాళ్ళు పోయిన వాళ్ళకి కాళ్ళు కావాలని, కాళ్ళు మంచిగా కావాలని చెప్పేసి కోరుకుంటారు, కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు కావాలని ఏదైతే కోరుకుంటారో అది వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకునే నిజమైన తర్వాత వాళ్ళు ఈ రకంగా ముడుపులను కట్టేసి వాళ్ళు ఏదైతే అనుకుంటారో అవి బంగారం రూపంలో కావచ్చు, వెండి రూపంలో కావచ్చు, వాళ్ళు ఇక్కడ చేసి పెడుతూ ఉంటారు. మనం అక్కడ గద్దెల నుండి చిలుకల గట్టు నుండి వచ్చేటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుండి రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశం మొత్తం కూడా భక్తులు ఆ తల్లిల రాక కోసం ఎదుర్చేటువంటి భక్తులు ఆ సమయంలో వాళ్ళు చేసేటువంటి ఆర్ధనాదాలు, ఆ తల్లి కోసం ఎదుర్చేటువంటి భక్తులు అనేటువంటి ఆ అర్ధనాదాలతో మనము ఏదైతే నడుస్తూ ఉంటామో ఆ క్రమంలో మన మైకం, మన యొక్క శరీరం కూడా మైకంలోకి వెళ్ళిపోయి తన్మయత్వం పొంది మనం కూడా అంత గొప్పగా అనుభూతి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మేడం. అంటే నేలపై నడిచినట్టుగా ఉండదేమో. నేలకి మనం అంతమంది భక్తుల మధ్య, ఆర్తనాదాల మధ్య వస్తూ ఉంటే మనం నేలపైన నడిచినట్టు కూడా అనిపించదు మేడం. ఇది సారలమ్మ అమ్మవారి గద్దె. దీన్ని మనము ఆ రోజు బుధవారం రోజున ఆ కన్నెపల్లి గ్రామం నుండి తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తూ ఉంటాం. అమ్మవారు ఎలా వస్తారు అంటే సమ్మక్క ఏమో కుంకుమరం వస్తుంది, ఈ అమ్మవారు వాళ్ళకు ఏదైతే జెండా ఉంటుంది ఆ జెండా ప్రకారంగా వాళ్ళు ఆ పసిడి కుండలతో అమ్మవారిని తీసుకొస్తూ ఉంటారు. మేడం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కొంతమంది అంటే తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ సమ్మక్కకు మనం ఏదో ఒక రకంగా నైవేద్యం పెట్టాలి అనేటువంటి మాంసం అనేటువంటిది
ఆనవాయితీగా ఉన్నది కదా, దాన్ని వాళ్ళు ఈ రూపకంగా వాళ్ళ యొక్క మొక్కును నెరవేర్చుకుంటారు. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా మొక్కేసి ఎదురవేయటం. ఇది గోవిందరాజుల గద్దె మేడం. మన సమ్మక్కకు భర్త అయినటువంటి పగడిద్దరాజు యొక్క తమ్ముడే గోవిందరాజు అంటాం. కోయకొండల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం. జాతర సమయంలో మొత్తం అంతా నిండిపోతుందేమో. మొత్తం జాతర సమయంలో మొత్తం అంతా కూడా ఫుల్ రష్ ఉంటుంది మేడం. ఈ ప్రాంతం అంతా బంగారంతో నిండిపోతుంది. బంగారం ఉంటుంది. అక్కడ వేసేటువంటి బంగారము ఇవన్నీ లాగ్ చేసి ఉంటాయి. ఆ భక్తులు ఇక్కడ నుండి దాని పైన వేస్తే మనం ఏదైతే అక్కడ ఉన్నామో కంక మనం ఆ కంక కూడా మొత్తం మునిగిపోతుంది. ఇది పిల్లలు కావటం కోసం ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు మొక్కుకుంటారు. మొక్కున్న తర్వాత వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత ఉయ్యలను చేసి వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. ఇది పగడిద్దరాజు దేవత గద్దె. ఈ పగడిద్దరాజు మన మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం నుండి వాళ్ళు అక్కడ నుండి తీసుకురావడం, ఒక సుమారుగా 40-50 కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు కాలినడకన ఈ యొక్క దేవతను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. ఆ రోజుల్లో ఒక్క రోజులో వచ్చేస్తారు అంటే 2 days పడుతుంది మేడం. ఈ యొక్క జాతర ఘట్టం మొత్తం కూడా ఒక అంటే 13 కుటుంబాల మధ్యలో జరుగుతుంది మేడం. ఆ సమ్మక్కకు సంబంధించినటువంటి 5 కుటుంబాలు ఉంటాయి. ఒకటి చంద, రెండవది ఎంపల్లి, మూడవది కొక్కెర, 4వ సిద్ధపోయిన, 2 సిద్ధపోయిన ఫ్యామిలీస్ ఉంటాయి. అందులో మేము నిర్వాహకులుగా 2 సిద్ధమైన ఫ్యామిలీస్ అనేటువంటి నిర్వాహకులుగా ఉంటాం. ఆ నిర్వాహకులకు ఉండి ఈ మిగతా ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళ నుండి ఈ యొక్క పూజా కార్యక్రమాలు అనేటువంటివి జరిపిస్తూ ఉంటాం. ఆ తర్వాత సార్లమ్మకు 6 మంది పూజారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా కాక వాళ్ళే. ఆ కాక వాళ్ళు ఆ సార్లమ్మను తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ యొక్క పూజలు వాళ్ళు చేస్తూ ఆ యొక్క దేవతను గద్దెలపైన తీసుకొస్తారు. ఏదైతే గోవిందరాజు ఉన్నదో అది మన దబగట్ల వంశీయులు ఆ యొక్క గోవిందరాజును మన కొండాయి సుమారుగా 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుండి వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ గద్దెలపైన ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పగడిద్దరాజు పూజారులు వాళ్ళు వెనక వంశీయులు. వీళ్ళు మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం నుండి వాళ్ళు సుమారుగా 60 కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేసి ఆ రోజు ప్రతిష్టాపన చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎంత దూరమైనా కూడా ఇవన్నీ కూడా కాలినడకన పవిత్రంగా ఉండి ఎలాంటి చెప్పులు కూడా వేయకుండా వాళ్ళు ఉపవాసాలు ఉండి తీసుకొచ్చేసి వారి యొక్క గద్దెలపైన ప్రతిష్టాపన అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళ యొక్క కోరికలు అనేటువంటి నెరవేరిన తర్వాత ఈ యొక్క వాళ్ళు సమ్మక్క ఆ రోజులలో అతి సామాన్యమైనటువంటి భక్తులు కూడా నన్ను దర్శించుకోవాలి, నాకు ఇష్టమైనటువంటి దాన్ని అందరూ కూడా నైవేద్యంగా పెట్టాలనే ఉద్దేశంతో ఆమె అతి తక్కువ ధరలైనటువంటి ఈ యొక్క బెల్లాన్ని నాకు ఇచ్చేటువంటి బంగారం అని చెప్పేసి భావించుకోండి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క బెల్లాన్ని బంగారం అనే నామకరణం చేయడం అనేటువంటి జరిగింది. సో దాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏదైతే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు మేము మా బిడ్డ పుట్టిన తర్వాత మేము వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తాం, లేకపోతే నాకు మంచి జరిగిన తర్వాత నా ఎత్తు బంగారం ఇస్తాం అనేటువంటిది వాళ్ళు నిజమైన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆ బంగారాన్ని ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి బంగారాన్ని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ప్రసాదంగా అందివ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆ బంగారాన్ని భక్తులు దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి తప్పితే దాన్ని తీసుకుపోయి వేరే రకంగా వేడి చేయడము లేకపోతే వేరే పదార్థాలు వాడుకోవడం అనేటువంటిది అది నిషేధము, అది పవిత్రమైనటువంటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉంటాము. మేడం గారు ఇక్కడికి వచ్చేసినందుకు, అమ్మవారిని దర్శించుకున్నందుకు అమ్మవార్ల యొక్క ప్రసాదము అనేటువంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ వారిని దర్శించుకోవడానికి అనేక రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి వచ్చేస్తున్నారు. మరి వాళ్ళ కోరిన కోరికలు కూడా నెరవేరాయి అని చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఒకరు ఉన్నారు. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే మేడం. మాకు బాగాలేదండి, గర్భసంచి తీసేశారు, సిజరన్ చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు మా అన్నయ్య గారు ఇక్కడ మొక్కుకున్నారు, తల్లికి బాగా అయితే మంచిగా అయితే వస్తామని మొక్కుకున్నారు. అప్పుడు బాగానే ఉందండి అప్పటి నుంచి నాకు. అంటే చావు బ్రతుకుల మధ్య. అవును. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాము మేము. అంటే మీరు ఇంతకు ముందు తెలుసా మీ అన్నయ్య గారు చెప్పడం వల్లేనా? లేదండి, ఇంతకుముందు 3-4 సార్లు వచ్చాము. ఏదైనా మొక్కితే తల్లి బాగానే చూస్తుంది మాకు. ఆ సీరియస్ మూమెంట్ లో ఇంకా చచ్చిపోతామనే మూమెంట్ లో కూడా బతికాను అన్నట్టు.
ఇంకా మొక్కు ఇప్పుడు పోయిన సంవత్సరం అవ్వలేదు మాకు తీర్చడానికి, ఈ సంవత్సరం తీర్చేస్తాం. మంచిగా అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చినాక. ఓకే, మొత్తం ఇంటిల పాద వచ్చేసి. అవును, అందరం వచ్చేస్తాం. ఏం మొక్కున్నారు అమ్మవారికి? ఏమి ఇస్తాను అనుకుంటున్నారు? గొర్రెపోతుని కోసేస్తాము, నా ఎంతో బంగారం ఇచ్చేస్తాము ఈ రోజు. మాకు మంచిగా అనిపించింది, మంచిగా చేస్తాము. ఏం చేస్తారు ఆ తర్వాత బంగారం? అందరికి పనిచేస్తాం మేడం. సమ్మక్క సార అందరికి చుట్టాలకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు మేము చేసే ఫ్యాక్టరీలో అందరికి ఇచ్చేస్తాం. మేము ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు రమ్య యాదవ్. ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి నుండి. గోదావరి కదా. ఇదే ఫస్ట్ టైం రావటం? చాలా సార్లు వస్తాను. నాకు మాకు అన్ని మేము గత 20 సంవత్సరాలు వస్తూనే ఉన్నాం. ఈ అమ్మ దయ వల్ల అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని నమ్మకం మీద ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మాకు మొక్కుతే వరాలు ఇస్తే తల్లి, మాకు కోరుకున్న కోరికలు నెరవేరినాయి. మా ముగ్గురు ఎత్తు, మా వారెత్తు, మా బాబు ఎత్తు, నా ఎత్తు, ముగ్గురు ఎత్తు బెల్లం బంగారం తీసుకొని రావడం జరిగింది. అంత పెద్ద కోరిక ఏంటండి? అంటే కొన్ని కొన్ని కోరికలు మాకు పెద్దయని కాదు, అమ్మకు మేము అనుకునేది మాకు లెవెల్గా చేస్తుంది. మా లైఫ్ ని బ్యాలెన్సింగ్ గా చేస్తుంది, అటు కాకుండా ఇటు కాకుండా. కానీ మేము కోరుకునేది నెరవేరుతుంది. అంటే నెరవేరుతనే కదా మళ్ళీ వచ్చింది అమ్మ దగ్గరికి, లేకుండా రాము కదా. ఏదైనా లైఫ్ లో మిరాకిల్ జరిగిందా ఎప్పుడైనా? జరిగినాయి. ఏదైనా ఒక్కటి మాకోసం షేర్ చేసి. నిన్న అమ్మవారు వచ్చి మా వారికి బేడి వేసుకోవాలని చెప్పింది. నేనే చెప్పినట్టుగా నాకు తెలియదు, కానీ మా వారికి బేడి వేసుకుంటా అని డబ్బులు లేవు వేసుకుందామంటే. అక్కడికి వెళ్ళి నాకు డబ్బులు లేవు కదా ఎట్లా అనేసరికి ఒక ఆయన 15,000 కొట్టి నేను అన్నా నీకు డబ్బులు కొట్టినా అని చెప్పిండట. అది నాకు మిరాకిల్గానే అనిపించింది. నిన్నట్టుండి అసలు అదే షాక్ లో ఉన్నా నేను. అంటే మీకు తెలియకుండా మీలో అమ్మవారు వచ్చి చెప్పేసి నాకు తెలియదు. ఆయనకు అప్పుడే 15,000 ఒక అతను వేసిండట. డబ్బులు లేవు ఎట్లా చేయించుకోవాలి, నిన్ననే చేయించుకున్నాడు మా వారు. మీకే అంటే ఎలా అనిపించింది సార్ అమ్మ మీదకి వచ్చినప్పుడు? సంతోషంగా ఉన్నాయండి. మీ అమ్మవారు మా పూర్వీకుల గురించి వెళ్ళి మేము కలిసి వస్తూనే ఉంటాం. కాకపోతే మా తాత కాంచెలు వస్తూనే ఉన్నాం. మాది ఇది 4వ తరం రావడానికి, దర్శనం చేసుకోవడానికి బాగా నమ్మకం. నిన్న అమ్మవారు ఆవిడ పైనకి వచ్చినప్పుడు ఏం జరిగింది అమ్మమ్మ? అంటే ఇప్పుడు మనము కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తూనే ఉంటాం కదా, అవి గుర్తు చేస్తూ నువ్వు ఈ విధంగా పాటించడం జరిగితే మంచిగా ఉంటుంది జీవితంలో. కొన్ని మీరు తెలిసి మీరు మొక్కుబడి ఆపదలో మొక్కుకొని దాన్ని మర్చిపోతుంటారు. దాన్ని మీరు సక్రమంగా చేసుకోవాలి, ఇది కూడా అనేది గుర్తు చేస్తాం. దానికి సంతోషంగా డబ్బులు అసలు చేతులు లేవు మేడం మాకు. నిన్న నిల్లు అప్పటికప్పుడు డబ్బులు వేసిరంటే అది ఒక అమ్మ దయ ఉంటే మాకు డబ్బులు వచ్చినాయి అనుకున్నాను. నిత్యం అమ్మవార్లకి పూజలు చేసే ఓ ప్రధాన పూజారితో మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే. కొండ మోహన్ దొర. ఓకే, ఏం చేస్తుంటారు? ఏ విధంగా ఉంటాయి పూజా కార్యక్రమాలు? ఉడికాడ కొబ్బరికాయలు తీసుకుంటాం, బెల్లా వేసి పెట్టుకుంటాం, బొట్లు పెడుతుంటాం, పూజ దగ్గరనే ఉంటాం. ఓకే, మీరు ఇంకా మొత్తం అమ్మవారేనా? మొత్తం అమ్మవారు, మా అమ్మవారు మా దేవత. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? నేనులాయమ్మ బట్టి అందాల నేను వయసు నుంచి 78 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే. ఫస్ట్ ఇక్కడ గద్దెలు లేకుండా ఇప్పుడు గద్దెలు అయినాయి. ఫస్ట్ అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటండి? ఇప్పుడు జనం ఎప్పటికీ ఒకంతే ఉంది. జనం ఇప్పుడు జనం దేశాల నుంచి దేశాల నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ మొత్తం అవుతుంది. వచ్చి కట్నాలు అబ్బాయి చెప్తారు, బంగారం పెడతారు, బట్టలు పెడతారు. మాకు కట్నాలు ఇచ్చిపోతారు. ఇప్పుడు కూడా ఇచ్చిపోయిన కట్నాలు. మా సమ్మాయి ఆడున్నాడు. కొండ మోహన్ దొర. ఎలా అనిపిస్తూ ఉంటుంది జాతర టైంలో? చాలా మంది వస్తూ ఉంటారు కదా, మీరు అమ్మవారిని తీసుకొచ్చే దాంట్లో ఎలాంటి పూజలు చేస్తారు? దేవతలకు బలిదానం చేసి అమ్మవారిని తీసుకొస్తాం. మీరు ఏ అమ్మవారిని తీసుకొస్తారు? సమ్మవతని. మీరే కుటుంబం? మీ ఇంటి పేరు? అది ఒడ్డనే. అవునా? కొయ్య ఒడ్డే గొండ అంటారు. ఒడ్డే దొరలు కొయ్య దొరలు అంటారు. ఇక్కడే మాకు పండుగ వచ్చిందంటే 2 నెలల నుంచి మా సంపాదన మొత్తం అంతా అమ్మవారి మీదనే. మేము బతికేది అమ్మవారి మీదనే. ఒడ్డు అమ్మవారి మీదనే, బతికేది అమ్మవారి మీద. ఎలా ఉంటుంది అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు? ఏ విధంగా అనిపిస్తుంది? మొత్తమిగా మా ఆజ్ఞలు ఉండవు. మేము మా మీద ఏముందో ఇక్కడ మీ దగ్గర మీ చేతుల్లో మీ పక్కన అమ్మవారిని పట్టుకున్న వ్యక్తి ఉంటారు కదా, అప్పుడు మీకు ఆయన మీ పక్కనే ఉంటాడు, ఎలా అనిపిస్తుంది? మాకు సోయి ఉండదు. మాకు ఇక్కడ వచ్చేదాకా కూడా స్పర్శ ఉండదు, సోయి ఉండదు. ఎట్లా వస్తామో సప్పులు ఎగురుకుంటే ఎప్పుడు వస్తాం, మనం చేస్తాం.
ఓకే. ఎలా అనిపిస్తుంటది తర్వాత కూడా మనకు జాతర అయిపోయినా నెల దాకా కూడా మనకు జనం వస్తూనే ఉంటారు. అవునా? జనం వస్తారు, కట్నాలు పెట్టిపోతారు, మనం చేసుకుంటాం, పోతాం. జాతర తర్వాత కూడా మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాం. పూర్తిగా అమ్మవారికి అంకితం మీరు? అమ్మవారికి అంకితం, అమ్మవారి సేవలే ఉంటాం. సరే సార్, అమ్మవారి సేవలే ఉంటాం. నమస్తే అండి, మీ పేరు? భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? గోపాలపల్లి నుండి. భూపాలపల్లి నుంచి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇప్పటికి చాలా సార్లు వస్తాం, ప్రతి సంవత్సరం కాకుండా అప్పుడప్పుడు ఓహో, చాలా సార్లు వస్తాం. అవునా? ఓకే. అంటే ఇప్పుడు ఏమైనా మొక్కులు అప్పచెప్పడానికి వచ్చారా? మా బాబుది బంగారం అప్ప చెప్పడానికి వచ్చింది. ఓకే. ఏం జరిగింది బాబుకి? జాబ్ వచ్చింది. ఓకే. ఉన్నాడా? ఉన్నాడు. ఓకే. హాయ్. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్. సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మా అమ్మ దయ వల్ల వచ్చింది. నేను మొక్కుల్ని అప్పచెప్పేసాను. ఏం చేశారు? అమ్మవారికి ఏం మొక్కుకున్నారు? ఎంత బంగారం ఇస్తామని మొక్కాము, తీర్చేసాం. మేక కోసం ఇంటిలో 10 పిలుచుకొని పండుగ చేసుకుంటున్నారు. అందరూ ఉన్నారు, మా ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇప్పుడు దేంట్లో చేస్తున్నారు జాబ్? రైల్వేలో చేస్తున్నాం, స్టేషన్ మాస్టర్. నిజామాబాద్లో. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. మీ పేరు? మాధవి లత. ఇదే ఫస్ట్ టైం రావడం? ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంటే బిఫోర్ విన్నాం, ఇది ఫస్ట్ టైం ఇక్కడ దర్శనం చేసుకోవడం. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. టైంకి మనకి ఫిబ్రవరిలో ఉంటుంది కదా యాక్చువల్ జాతర, ఆ టైంకి వస్తే ఎక్కువగా రష్ ఉంటుంది అనేసి మేము ఇప్పుడు వచ్చాం. చాలా బాగా జరిగింది, బాగా అనిపిస్తుంది. ఓకే. అంటే మీకు ఎవరు చెప్పారు ఇక్కడ గురించి? అమ్మ వాళ్ళు. ఓకే. అమ్మ మీకు ఎలా తెలుసు? మా అమ్మ వాళ్ళు చెప్పారు, మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు. మీరు ఎక్కడి నుంచి? మేము హైదరాబాద్. మీ అమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళు కూడా? లేదు, మాది గోదావరి కన్నా. గోదావరి. ఎప్పటికి వచ్చేవాళ్ళ వాళ్ళు? ఎప్పటికి వచ్చేవాళ్ళు. మీకు ఏమైనా కోరికలు నెరవేరాయా? అవును. ఇక మా పాప, మా బాబు, ఓకే, వీళ్ళ ఎంటికలు కూడా ఇక్కడనే తీసినాం. ఎంటికలు. అవును, కానీ మీకు గుర్తులేదు? తెలియదు పాప కదా అప్పుడు. ఓకే. ఓకే. మా బాబు, ఇగో ఈ బాబు, ఇగో ఈ పాప, వీళ్ళ కూడా ఇక్కడే. ఓ నైస్. ఓకే. ఇప్పుడు ఏమైనా కోరిక నెరవేరిందా? వచ్చాక కోరికలు నెరవేరుతాయి అనేది విన్నాము. నెరవేరాయి. సో నెరవేరాయి కాబట్టి మేము చాలా నమ్ముతాం. సమ్మక్క సారలమ్మ జాతర అనేది మేము చాలా నమ్మకంగా కొలుస్తాం అమ్మవారిని. ఇంట్లో ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో జాతర ఇంట్లో జరుపుకుంటాము. చాలా భక్తి శ్రద్ధలతో మేము అమ్మవారిని పూజిస్తాం. ఇప్పుడేం అమ్మవారికి మొక్కులు అప్పచెప్తున్నారు? అంటే బంగారం. ఫస్ట్ టైం కదండి. బంగారం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం జిల్లా బయ్యారం మేడం. ఓకే. ఏంటి ఇది ఫస్ట్ టైం రావటం? లేదు మేడం, గత ఒక 20 సంవత్సరాల పాటు వస్తాను మేడం నేను. నాకు అప్పటికి ఇప్పటికి చాలా ఆనందం అనిపించింది. మంచిగా ఈ కుటుంబ సమేతంగా వస్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు వచ్చినప్పుడల్లా కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ రాబోతే మాకు మంచిగా అనిపించదు, కంపల్సరీ రావాల్సిందే. ఇక ప్రతి ఏటా వస్తాం మేము. అంతేకాకుండా మా పిల్ల పాపలతోటి, మా వదినలతోటి, మా పిల్లలతోటి ఆ కుటుంబ సమేతంగా వస్తాం మేడం. చాలా ఆనందం అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా అటు ఇటు అయినా ఒకరోజు వెనక ముందని ఇక్కడికి వచ్చి మేము పోతాం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక అన్ని రకాలుగా గవర్నమెంట్ కూడా మంచిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. అదేవిధంగా కూడా ఇంతకుముందు కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా చేస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. మాకు రోడ్డు కూడా మంచిగా అనిపించింది, రోడ్డు కూడా బాగుంది. మా లైఫ్లో ఏమైందంటే ఇంతకుముందు సంతానం కలగలేదు. వీడికి వచ్చినాక మాకు అమ్మవారి దగ్గరకు వచ్చినాక మాకు 2 పిల్లల్ని కూడా మాకు ప్రసాదించింది. వీళ్ళిద్దరిని కూడా తల్లికి చూపించాలని ఉద్దేశించుకుని ఇద్దరిని ఎప్పుడు ఆట కూడా తీసుకొస్తాం మేడం నేను. అది మాత్రం కంపల్సరీ, ఉన్నా లేకపోయినా వీళ్ళిద్దరు మనం కంపల్సరీ తల్లికి తీసుకొస్తాం. మీ పేరు? శ్రావణి. నా పేరు రతి. ఎలా అనిపిస్తుంది? నాన్న చెప్పారు కదా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు ఈ దేవుడు అంటే చాలా నమ్మకం, అన్నిటికంటే ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. చూశారు కదా అమ్మవార్ల గొప్పతనం గురించి భక్తులు ఏ విధంగా చెప్తున్నారు. ఎలాంటి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా అమ్మా తల్లి అని పిలిస్తే చాలు తమకు అండగా నిలుస్తూ కొంగు బంగారమై కొలువు తీరింది అమ్మవారు. మరి ఇంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ ప్రకృతి మధ్యలో కొలువు తీరిన సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకోండి.